ఇప్పుడు నేను మా ఫ్రెండ్ ఆడుతున్నాము. అవుతే మా ఫ్రెండ్ ఇప్పుడు రాడు, నెక్స్ట్ ఎపిసోడ్ లో వస్తాడు ఖచ్చితంగా. వాడి కోసం వెయిట్ చేయండి. ఫస్ట్ వాడి కోసం వాడి గేమ్ రాదు కదా, వాడి కోసం కొన్ని టూల్స్ చేసేయాలి. నేను ప్రెసెంట్ నేను చేసిస్తాను వాడి కోసం, ఓకేనా? ఇప్పుడు పంచ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు కలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను కలెక్ట్ చేసుకోవాలి. నువ్వు మాట్లాడవద్దని, నేను మాట్లాడవద్దని చెప్పాను కదా. ఇప్పుడు మనం వుడెన్ టూల్స్ చేసుకుంటాం. ఇప్పుడు దీన్ని ఎరగొట్టేసి క్రాఫ్టింగ్ టేబుల్ ని ఫాస్ట్కి వెళ్దాం. నాకు తెలుసు. ఇప్పుడు మైండ్ చదివాలి మనం స్టోన్. ఇప్పుడు మనం మైండ్ చేస్తున్నాం స్టోన్ ని. ఇప్పుడు ఫాస్ట్ మనం మైండ్ చేసేసాం కదా. 11 వచ్చింది. సారీ, నువ్వు మాట్లాడు. ఒక నేను చెక్ చేసుకుంటా. నాకు తెలియదు అనుకుంటున్నా. ఇప్పుడు ఇలా మైండ్ చేసిన తర్వాత మనకి మినిమం 60 రావాలి. మనకి స్టోన్, కాబుల్ స్టోన్ అంటున్నా, కాబుల్ స్టోన్ మనకి 60 రావాలి. ఇప్పుడు చూద్దాం 60 వస్తుందో రాదు. దాంతోపాటు నేను చాలా మోడ్స్ యాడ్ చేశాను, చూద్దాం. కరెక్ట్ 60 వస్తాయి మనకి స్టోన్. ఫాస్ట్గా ఇప్పుడు మైండ్ చేయాలి. నువ్వు మాట్లాడవు. రన్నింగ్ కామెంట్ ఎందుకు నేను మధ్యలో ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం ఫాస్ట్గా మైండ్ చేసేస్తున్నాం. మినిమం మనకు 60 రావాలి. ఇప్పుడు సెకండ్ టైం చెప్తున్నా. ఇప్పుడు ఎన్నో టైమో నాకు తెలియదు కానీ చెప్తున్నా ఇంకొకసారి. మరి అంత కూడా వస్తున్నది. ఓకే, మనం మైండ్ చేసేస్తున్నాం ఇప్పుడు కాబుల్ స్టోన్. ఓకే, 4 3 2 1 0 మనకు కరెక్ట్ 60 వచ్చాయి కాబుల్ స్టోన్. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి. ఫస్ట్ ఇప్పుడు మన వుడెన్ టూల్స్ కంటే స్టోన్ టూల్స్ కంటే ముందు మనకు ఒక కావాలి. వుడ్ కాదు, వూల్. అది ఫస్ట్ షీప్ అక్కడ. ఫస్ట్ నా విక్టమ్ ఉంది అక్కడే. ఫస్ట్ కావాలి. 2 షీప్స్ కావాలి. 3. ఓకే, ఇప్పుడు మనకు వచ్చింది కదా ఒక వూల్. ఇలానే మనకి ఇంకొక 2 వూల్ కావాలి. ఈ 2 వచ్చాక అది నేను ఇప్పటివరకు నేను చూస్తున్నాను. ఒక్క షీప్ నాకు కనిపించడం లేదు. నేను నాకు షీప్ దొరికేంత వరకు నేను చూస్తాను. నాకు ఒక వచ్చేంత వరకు ఏదో ఒకటి అక్కడే ఉండే నేను కలెక్ట్ చేసుకొని వస్తాను. అంతలో వస్తాం. హాయ్ గాయ్స్, మళ్ళీ వచ్చేసాం. ఇప్పుడు నా దగ్గర బెడ్ వచ్చేసింది. సాల్వ్ చేసుకొని ఒక డే అయింది. అంటే చాలాసేపు కష్టపడాను. మాట్లాడు, అది నువ్వు మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు బ్లూ కలర్ ఫ్లవర్ తీసుకో అనుకొని. నా ఫేవరెట్ కలర్ బ్లూ కాదు, రెడ్. వాడి ఫ్రెండ్ కోసం మధ్యలోకి ఎందుకని వచ్చి మాట్లాడుతున్నావు? కరెక్ట్ టైం. అది ఇది కూడా కరెక్టే. నువ్వు మాట్లాడవక ఎన్నిసార్లు చెప్పాలి? 1000 టైమ్స్ చెప్పుంటా. నీకెందుకు ఎన్ని టైమ్స్? సరేలే,
కన్ఫ్యూజ్ అయిపోతున్నా. నేను నా వీడియో నేనే చూసి కన్ఫ్యూజ్ అయిపోతున్నా, అది కూడా నీ వల్ల. ఓకే గాయ్స్, ఇప్పుడు చూద్దాం ఏరియాలో ఎక్కడ మనం హౌస్ కట్టుకోవచ్చు అని. ఫస్ట్ మనం టోన్ టూల్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇది మనకు వచ్చే అంత స్టిక్స్ చేసుకుందాం. దాంతో ఒక స్వాడ్, ఒక యాక్స్, ఒక 2 పికాక్స్, ఒక 7. ఓకే, మనకు సరిపోలేదు. అవుతే ఒక షవల్ కావాలి కదా మనకు. దానికి స్వాడ్తో కూడా మనం మైండ్ చేయాలి. అది ఎందుకని నాకు తెలియదు. తీసేసారని నాకు ఇప్పుడు తీసేసారని నాకు తెలుసు, కానీ మళ్ళీ ఎలా వచ్చింది నాకు తెలియదు. అప్డేట్ లో తీసేసారు. ఓకే గైస్, ఇప్పుడు నేను వుడ్ మైండ్ చేయాలి. ఇక్కడ ఫాస్ట్ గా చాప్ చేద్దాం. చేస్తాం కదా. ఓకే గైస్, ప్రెసెంట్ ఇప్పుడు నేను నా ఏరియా ఇది. ఫస్ట్ నా ఏరియా ఇదే కదా. ఇక్కడ ఉంటే బాగా నీట్ గా కనిపిస్తుంది కదా నాకు. ఇక్కడ అంటే డార్క్ బ్లాక్స్ ఉన్నాయి. ఓకేలే కానీ నువ్వు మాట్లాడవు. మనం ఇప్పుడు మనకు వచ్చాయి కదా వుడ్. మనకెంత వుడ్ 9 ఉంది. దాంట్లో కొంచెం స్టిక్స్ చేసుకుందాం. 9 ఉన్నాయి కదా. క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టాలి. ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ మనం పెట్టాలి. ఓకేనా? ఓకే, పెట్టిన తర్వాత మన దగ్గర అన్ని ఉన్నాయా? యాక్స్, పికాక్స్. మనకి ఇప్పుడు ఒక పికాక్స్ కావాలి, ఒక 2 షవల్ కావాలి, ఒక హో కావాలి. అంతే, సెట్. ఇప్పుడు మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. అందులో కలుద్దాం. ఇప్పుడు నేను క్రాఫ్టింగ్ టేబుల్ తీసేసాను, ఆర్గనైజ్ చేసేసుకున్నా. కావాలని చూసుకొని హాట్ బార్ అంటే ఏదో నాకు గుర్తులేదు, ఏదో ఒక నేమ్ గుర్తులేదు. ఇప్పుడు నేను ఏం చేయాలో ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఏం చేద్దాం? మన దగ్గర స్టోన్ టూల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనం హౌస్ కట్టాలి. అది అర్థమైంది నాకు. అది ఎలా కట్టాలి అని నాకు అర్థం కావడం. ప్రతిసారి రొటీన్ గా కడుతుంటాం కదా. నా చిన్నప్పటి మెమరీస్ గుర్తు రావడానికి అలా కడతాను. నా చిన్నప్పుడు ఎలా కట్టాను ఆ మెమరీస్ గుర్తు పెట్టుకోవడానికి, ఆ గుర్తు రావడానికి నేను ఇప్పుడు అలా కడుతున్నా. నా చిన్నప్పుడు నేను ఇలానే కట్టుకునేవాడిని. ఫస్ట్ నా దగ్గర బెడ్ లేనప్పుడు ఇలానే కట్టుకునేవాడిని. ఆ మెమరీస్ గుర్తు చేసుకోవడానికి నేను ఇప్పుడు కడుతున్నా ఇలా. అది చెప్పేస్తారు మీరు, అంతే. మీరు చెప్పేస్తారు లైట్స్ లేవు కదా అని. లేదు అని చెప్పేస్తారు కదా మీరు. నాకు తెలుసు మీరు చెప్పేస్తాను ఏదో రకంగా. ఏం చేస్తున్నావు? నేను చేయడం లేదు, మార్క్ చేసుకుందా కలుసు. ఇదిగో అవుతే నా దగ్గర ఫుడ్ లేదు, లేపేద్దాం. లేకపోతే లేపేద్దాం. షాట్, 1 షాట్. 1 షాట్ పిట్ట. దాంట్లో ఎందుకన్నా వచ్చిందో నాకే తెలియదు. ఎలా నవ్వు వచ్చిందో దాంట్లో, అసలు జోక్ లో మీనింగే లేదు.
మాట్లాడవచ్చు చూడండి పెళ్లి వీడియోలో మాట్లాడుతూనే ఉంది దానికి కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా వీడియో ఎవరు ఏం మాట్లాడుతున్నారు అసలు ఎవరు మెయిన్ గా ఇక్కడ మాట్లాడేవి అని కన్ఫ్యూజన్ ఉంటుంది కన్ఫ్యూజన్ కొంచెం లైట్ గా ఇప్పుడు మనం కేవ్ లోకి వెళ్ళి చూద్దాం ఉందా లేదా ఇక్కడ అసలు కోలు చెప్పకది నేను చెప్పవద్దా ఏమవుతుందో నార్మల్ సర్వైవల్ కాదు ఇది వీడియో ఇది ఓకే నువ్వు చెప్పావు కది నాకు తెలియదు అనుకుంటున్నావు తెలుసు ఉందని మళ్ళీ నువ్వు చెప్పడం అవసరం లేదు నాకు అక్కడ ఉంది అని నాకు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా నీకు లోపల ఇంటూ లేకపోతే జాంబీస్ ఫామ్ అవుతాయి కదా అప్పుడైనా క్లిక్ చేసి అప్పుడు దానికోసమే కదా ఇప్పుడు టార్చెస్ రుద్దువేది ఆ కళ్ళు మూసుకొని చూస్తున్నా ఏంటి ఇక్కడ దేనికోసం తెలియదు దానికి సారీ ప్లీజ్ పెట్టట్లేదు వాటర్ ఉందిగా వాటర్ ఉడికేస్తాను అదే కదా ఇంక చేసేది ఇంకేం చేస్తా నేను అదే అర్థం కాదు నా టెక్నిక్ ఇప్పుడు నీళ్ళు ఓకే నైట్ అప్ప జాంబీస్ వస్తున్నాయి జాంబీస్ వస్తే ఎంత బాగుంటుందో మాట్లాడవా ఏం చెప్తున్నా ఏం కాదు నేను చెప్తున్నానుగా వస్తే నువ్వేం చేస్తావు కౌంటర్ అటాక్ బాగుందా నా పైన వేస్తుండగా ఇది కామెడీ సీన్ లాగా అయిపోతుంది అంతే కదా భయపడావా ఏంటది లైట్ అక్కడ దయ్యం నిజంగా దయ్యమే నువ్వు మాట్లాడుతున్నావు దయ్యం వింటుంది నమ్మవా అయితే నువ్వు ఎక్కువ పెద్ద జోక్ వేసావు కదా కామెడీ సీన్ అయిందని అప్పుడే దయ్యం కోపం వచ్చింది నన్నే కామెడీ అంటారా అని అరిచింది మాట్లాడవకు అందుకే నువ్వు మాట్లాడితే దయ్యం ఇష్టం లేదంట ఏమో అడుగు వెళ్ళి ఇప్పుడు అడగవాక తర్వాత అడుగు కోపం వస్తుంది నీతో దయ్యం మాట్లాడుతా దయ్యానికి నీకు కోపం రాదు కానీ ఆ దయ్యానికి కోపం నాకు కోపం రాదు ఆ దయ్యానికి కోపం వస్తుంది అవుతే ఇప్పుడు నీకు ఉంటుంది నెక్స్ట్ గేమ్ దగ్గర నీకుంటుంది ఓకే ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ ఫుడ్ కలెక్ట్ చేసుకుంటాం ఇంకా కట్టుకోలేదు జస్ట్ స్టాక్ చూస్తున్నా ఇప్పుడు మనం
మర్చిపోయా. అటువైపు కాదు ఇటువైపు కాదు ఇటు. నువ్వు మాట్లాడకుంటుంటే ఇంత నుంచి మాట్లాడుతున్నావు అదేదో ఉంటే వస్తే సర్వైవల్ వీడియోని పాడు చేస్తున్నావు. వీడియో మొత్తం పాడు చేస్తున్నాను. అది మాట్లాడవకుంటున్నావు కాసేపు. నార్మల్ ఇంట్లో మాట్లాడుకుంటాం కదా. డోర్ పెట్టు. ఓకే గైస్, ఇప్పుడు నేను ఇక్కడ ఫిల్ చేసేద్దాం. మనం ఒక ఇన్ని బ్లాక్స్ ఎన్నో ఒక బ్లాక్స్ పెట్టుకుందాం. ఓకే, ఇది 1 2 3 4 5 ఇటు సైడ్ 5, నెక్స్ట్ ఇటు సైడ్ ఒక 5 1 2 3 4 5 టార్చ్ పెట్టేశాను. ఇటు సైడ్ టార్చ్ పెట్టాలి. నేను పెట్టాలి. ఇప్పుడు ఎంత ఒకసారి కౌంట్ చేసుకుందాం. ఎన్ని బ్లాక్స్? 1 2 3 4 5. ఇదంతా తర్వాత చూసుకుందాం. గైస్, నేను వచ్చేసాను. కాసేపు డైలీ బయటికి వెళ్ళేసి మాట్లాడు. ఎన్నిసార్లు చెప్పాలి? ఏమైంది? అయితే పక్కకి వెళ్ళు. అందుకని పక్కకి వెళ్ళి అంటున్నా. ఓకే గాయస్, ఇప్పుడు నేను ఫాస్ట్ గా మైండ్ చేసేద్దా. ఇది మైండ్ చేసే లెవెల్ చూసుకుందాం. బాయ్ బాయ్. ఇది లాస్ట్ కాదు, వీడియో లాస్ట్ కాదు. ఇప్పుడు మనం ఫాస్ట్ గా ఇక్కడ నా బెడ్ అన్ని పెట్టేద్దాం. అన్ని సెట్ చేసేసుకుందాం. ఎందుకని మాట్లాడదు? ఓకే గైస్, ఇప్పుడు నేను ఫర్నెన్స్ లో ఇక్కడ స్మెల్ చేయడం చూస్తున్నాను. ఒక ఎక్స్ట్రా ఫర్నెన్స్ పెట్టుకుందాం, ఏం కాదు. మనం అంటే ఎక్స్ట్రా ఫర్నెన్స్ పెట్టుకుందాం. నెక్స్ట్ మన దగ్గర వుడ్ లేదే. అయ్యో, వెంటనే అమౌంట్ ఆఫ్ వుడ్ 39 అమ్మి ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ వుడ్, ఒక డీసెంట్. ఇంకొంచెం తీసుకున్నాం సరిపోతుంది. ఇంకొంచెం తీసుకుంటే సరిపోతుంది. 45 సెట్. నాకు ఎందుకు మళ్ళీ ఇంకొంచెం తీసుకున్న వుడ్ అనిపిస్తుంది. సార్ నేను వదిలేస్తాను.
సెట్ వుడ్ సెట్ ఇంకా ఏమో డోర్ కింద వుడ్ పర్సనాలిటీస్ కూడా కావాలి. ఒక చెస్ట్ చేసుకున్నాం ఏం కాదు, బాగానే ఉంది. ఒక చెస్ట్ చేసుకున్నాం అంటే పడి ఉంటుంది లోపలే. ఎందుకైనా మంచిది అంతే. ఇప్పుడు డోర్స్ చేసుకున్నాం. డోర్ ఏది ర్యాంక్ మిగులుతుంది అని ఇప్పుడు ఫాస్ట్ గా డోర్ పెట్టేద్దాం. డోర్ పెట్టేద్దాం. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మెయిన్ చేయాలి. చూద్దాంలే కానీ కౌంట్ చేసుకున్నాం ఒకసారి. 1 2 3 4 5 6 ఓకే. మై గెస్ ఈస్ కరెక్ట్. 8 స్టేట్స్ సరిపోగలే, తీసుకోలేం కదా. కరెక్ట్. ఏంటిది టూ స్టేర్స్ మిగిలాయి. చూద్దాం ఏం చేయొచ్చు. తెలిసి 2 స్టేర్స్ తో మనం డెకరేషన్ చేసేసుకున్నాం. ఇంకా చాలా డెకరేషన్. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం గైస్. ఇంకా బాయ్ బాయ్.